జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత కొంతకాలంగా భారత్ చైనా మధ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే లేవు. ముఖ్యంగా గల్వాన్ ఘర్షణ తర్వాత, ఆ ఘటన తర్వాత తవాంగ్ కూడా జరిగింది. ఆ రెండు ఘటనల తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచేదగ్గ పెద్ద సంఘటనలు ఏమీ జరగలేదు. కానీ ఈ మధ్య జరిగినటువంటి ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇండియన్ షెపర్డ్స్ కొంతమంది లదాఖ్ ఆ పరిసర ప్రాంతాల్లో చొరబడి వస్తున్నటువంటి చైనా సైనికుల్ని వెనక్కి తరిమికొట్టినట్టుగా మనకి ఆ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఎన్నికలకు ముందు చైనా ఏమైనా మరో కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తోందా? ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ సంఘటన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకి ఎక్కడా పెద్దగా కనబడలేదు, బట్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. మీ విశ్లేషణ ఏంటి? ఇది పాంగాంగ్ సో చెరువు ఏదైతే ఉందో, పాంగాంగ్ సో లేక్ యొక్క ఉత్తర భాగంలో ఈ ఘటన జరిగింది. ఇది నార్త్ పాంగాంగ్ సో ప్రాంతంలో. గల్వాన్ ఘటన జరగక ముందర మన కాపరులు ఎవరైతే ఉన్నారో, గొర్రెలు అని కాచుకునేటువంటి అక్కడ లోకల్ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాంతంలో వెళ్ళి వాటికి గ్రేజింగ్ అంతా దాన్ని మేపడానికి తీసుకెళ్తూ ఉండేవారు. ఎందుకంటే అక్కడ కటిక చలి అనమాట, ఆక్సిజన్ ఉండదు, అక్కడ ఏం పెరగవు, రాళ్ళు పెద్ద ఎడారిలాగా ఉంటుంది. ఎక్కడ కొద్దిపాటి వాళ్ళకు గడ్డి దొరికినా కానీ అక్కడికి వీళ్ళు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో అందుకని వీళ్ళు వాటి గడ్డి కోసం అని చెప్పి చాలా చాలా దూరాలు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడున్న జీవితం చాలా దుర్భరమైన జీవితం అది. అటువంటి ప్రాంతంలో కొంత ప్రాంతం వీళ్ళైతే చాలా వందల సంవత్సరాలుగా అక్కడ వాళ్ళ మేకల్ని బర్రెల్ని తీసుకెళ్తూ ఉండేవారు. ఆ ప్రాంతాన్ని వీళ్ళు చైనా దాన్ని మాది అని వాళ్ళు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. కానీ భారత సైన్యం ఇచ్చిన ధైర్యంతో వీళ్ళు అక్కడ వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళ ఎవరైతే మేకలు గొర్రెలు ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ తీసుకువెళ్ళి అక్కడ గ్రేజింగ్ చేస్తుంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి వాళ్ళు PLA సోల్జర్స్ వచ్చి వీళ్ళని వెళ్ళిపోమనడం. వీళ్ళు కాదు, మేము ఇది మా టెరిటరీ, మేము ఇక్కడే ఉంటాం, మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మేము చేసుకుంటున్నాము, వాళ్ళని ఎదురు తిరిగి మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం, చాలా వైరల్ అయ్యాయి. అప్పుడు అయ్యాక వాళ్ళలో మనిషినే ఇంటర్వ్యూ చేశాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, మాకు భారత సైన్యం ఉంది కాబట్టి మాకు ఆ ధైర్యం వచ్చింది, మేము నిలబడి మా హక్కులు మేము కాపాడుకోగలుగుతున్నాము, ఇది భారత భూమి అని చెప్తాడు అతనికి. ఇది మా భూమి, ఇది మీది కాదు ఇది అని చెప్పి స్పష్టంగా వాళ్ళకి చెప్పడం అనేది మనం చూసాం దాంట్లో. దీని వెనకాల నేపథ్యం ఏంటంటే, చైనా ప్రతిసారి కూడాను అక్కడ కొత్త టీంని పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు హాన్ చైనీస్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, పీల్చుకోలేరు, ఆ ఎన్వైరన్మెంట్లో తట్టుకోలేరు, వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళని తరచూ మారుస్తూ ఉంటారు వాళ్ళని. మనకు అలా కాదు, మన సైనికులు వెళ్ళారంటే అక్కడ కనీసం అంటే 2-3 నెలలు మినిమం ఉంటారు. చాలా కంటింజెంట్స్ 6 నెలలు ఉంటాయి. మరి ఎత్తైన ప్రాంతంలో అయితే 1-2 నెలలకు మళ్ళీ తీసుకొస్తామని, ఎందుకంటే వాళ్ళు కూడా శరీరం తట్టుకోవాలి కదా. కానీ వాళ్ళు అలా కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ 15-20 రోజులకు కొన్ని చేంజ్ చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఈ కోఆర్డినేట్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకు తెలియకుండా వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద ఒత్తిడి తీయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ప్లస్ ఈ దుందుడుకు చర్యలను వాళ్ళు ఉన్నాయి, చాలా కాలంగా చేస్తున్నారు. మొత్తం సరిహద్దు అంతా కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే దీన్ని మనం ఒక టర్మ్ ఉంది, ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉంది, దాని అర్థం ఏంటంటే నో వార్ నో పీస్. మీకు వార్తలు ఏమి రావట్లేదు, కానీ అక్కడ ఏదో జరుగుతుంది, వార్తలు రాకపోయినా అక్కడ శాంతి లేదు. శాంతి యుద్ధం చేస్తేనే అశాంతి వస్తుంది అనుకోండి తప్పు. యుద్ధం లేకపోయినా అక్కడ అశాంతి ఉన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ టు బాల్ వీడు ఒక చిన్న పావు కలిపితే అక్కడి నుంచి వాడొస్తే వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక ఘర్షణ వాతావరణం అన్నది ఉన్నది. అక్కడ యుద్ధం జరగట్లేదు, కానీ అన్ని ట్యాంకుల్లో మొత్తం బుల్లెట్లతో సహా షెల్స్తో సహా అన్ని నింపుకొని రెడీగా ఉన్నారు, ఎప్పుడు అటాక్ వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని నేను చెప్పాను కదా స్టేట్మెంట్, నో వార్ నో పీస్. యుద్ధం లేదు కానీ శాంతి కూడా లేదు, అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అది అందుకనే పాపం బర్రెల కాపర్లు వెళ్ళగానే వాళ్ళని అటాక్ చేయడం ఏంటి, వాళ్ళ మీద దౌర్జన్యం, అటాక్ చేయలేదనుకోండి వాడు దౌర్జన్యం చేయడం ఏంటి, వాళ్ళని బెదిరించడం ఏంటి. సో ఇటువంటివి చాలా చేశారు వాళ్ళు. ఈసారి మనం దానికి బెదిరేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకే ధైర్యం వచ్చిందంటే భారత సైనికుడు వెళ్తే కనుక వాళ్ళు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలా డీల్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే దేశంలో ఉన్నటువంటి నేతృత్వం అక్కడ మన సరిహద్దులని కాపాడాలి అని దృఢంగా నిర్ణయించిన దానివల్ల మనకు అది పర్క్యులేట్ అయింది.
గతంలో మనకు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డేమ్ చోక్ అన్న గ్రామంలో గ్రామ సర్పంచ్ జెండా ఆవిష్కరణ చేస్తుంటే చైనా బెదిరించింది, ఇది మా భూభాగం, ఇది మీరు నెక్స్ట్ టైం చేస్తే మేము కాల్స్తాం, మేము ఫైరింగ్ చేస్తామని చెప్పి బెదిరించారు వాళ్ళు. బెదిరిస్తే ఆ డేమ్ చోక్ సర్పంచ్ అక్కడ ఉన్నట్టు కమాండర్కి చెప్పాడు, బాబు ఇట్లా బెదిరిస్తున్నాడు, మేము ఏం చేయాలి అని. సరే వాళ్ళ చైన్ ఉంటుంది కదా, కమాండర్ వచ్చేసి వాళ్ళ కోర్ కమాండర్కి చెప్పడం, లే కోర్ కమాండర్ నుంచి నార్దర్న్ కమాండ్ ఉద్ధంపూర్కి వెళ్ళడం, నార్దర్న్ కమాండ్ నుంచి ఢిల్లీలో వాళ్ళ రక్షణ మంత్రికి వెళ్ళడం, రక్షణ మంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా అంటున్నారు చైనా బెదిరిస్తోంది, ఏం చేయాలి. ప్రధానమంత్రి కార్యాలయం ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం జెండా ఆవిష్కరణ చేయొద్దని చెప్పండి అని చెప్పారు. సో ఆ సర్పంచ్ ఏం చెప్పాడంటే నన్ను చంపినా పర్వాలేదు, నేను జెండా ఆవిష్కరించి తీరుతానని చెప్పి ఆయన ఆవిష్కరించాడు దాన్ని. అందుకని కాపాడుకోగలిగాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పశు కాపరులు దాన్ని మనం కాపాడుకోగలుగుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి స్థైర్యాలు ఎంత ఉన్నాయో అది ఢిల్లీలో ఉన్నటువంటి నేతృత్వానికి గతంలో లేకపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి నేతృత్వం వాళ్ళకి అండగా నిలుస్తోంది కాబట్టి, ఆ సైన్యం కూడా వాళ్ళకి అటువంటి ధైర్యం ఇస్తోంది కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ హక్కులని కాపాడుకోగలుగుతున్నారు వాళ్ళు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఘటన. సో ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అచీవ్మెంట్ అంటే పెద్ద అచీవ్మెంట్ అని మనం చెప్పలేకపోయినా కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితితో మన ప్రజల్ని లేకపోతే ఈ షెపర్డ్స్ లాంటి వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తున్నారంటే ఒక అచీవ్మెంట్గా భారత్కి, ఒక హ్యూమిలియేషన్ చైనాకి అని అనుకోవచ్చు మనం. చిన్న ఘటన ఏదో పెద్ద ఇష్యూ కాదు అనుకోవడమే తప్పు. ఫస్ట్ ఓకే, చైనా ఏంటి ప్రపంచంలోనే 2వ పెద్ద దేశం. మిలిటరీ పరంగా చూస్తే మొత్తం ఆసియా ఖండంలోనే అన్నిటికంటే పెద్ద శక్తి అది. అటువంటి శక్తివంతమైన బలమైనటువంటి పెద్ద దేశాన్ని, ఆ దేశానికి సంబంధించిన సైనికులని పామరులైనటువంటి ఒక పశువుల కాపర్లు వాళ్ళ కంట్లో కళ్ళు చూసి మాట్లాడగలిగారంటే మనకెంత ధైర్యం ఉంది. అది చిన్న విషయం కానే కాదు. చిన్న విషయం చూసి అది వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పి మనం మీడియా కవర్ చేయకపోవడం అనేది దౌర్భాగ్యం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేదు. ఈరోజు భారతీయుడు అన్నవాడు సరిహద్దుల్లో ఉన్నవాడికి కూడా ఇది నా దేశము, నా దేశం నన్ను కాపాడుతుంది, నాకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కరూ నా వెనకాల నిలబడతారు అన్నటువంటి ధైర్యం వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళ హక్కులను కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. గతంలో అలా లేదు కదా. నేను ఇందాక చెప్పాను, డేమ్ చౌక్లో ఉన్న ఘటన చెప్పాను నేను. కాబట్టి ఇది చిన్న విషయం కింద మనం చూడనే రాదు, ఇది చాలా పెద్ద విషయం. వాళ్ళు పశువుల కాపర్లు ఎవరిని ఛాలెంజ్ చేశారు? వాళ్ళు ఒక సూపర్ పవర్ని ఛాలెంజ్ చేశారు. చైనాని సూపర్ పవర్ని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిన తర్వాత చైనా పరిస్థితి ఏంటి? తలదించుకున్నట్టే అయింది కదా, వాళ్ళ తల కొట్టేసినట్టు అయింది కదా. కాబట్టి రేపటి రోజు అక్కడ ఘర్షణ వాతావరణం ఇంకా పెంపొందించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. పిఎల్ఏని పెద్ద మోతాదులో వచ్చి మోరింపు చేసే ప్రయత్నం చేస్తారు. మనం ఊరుకుంటామా? మనం కౌంటర్ డిప్లాయ్మెంట్ చేస్తాం కదా. అందుకని చెప్పాను కదా, నో వార్ నో పీస్. ఒకరినొకరు బుల్లెట్లు ఫైర్ చేసుకునే పరిస్థితి కాదు. వాళ్ళు 100 మందిని తీసుకొస్తే మనం 100 మందిని తీసుకెళ్తాం, వాళ్ళు 1000 తీసుకొస్తే మనం 1000 తీసుకెళ్తాం. కౌంటర్ అటాక్ చేసి మనం అక్కడ నిలబడతాం. వాడు అక్కడ గంటలు నిలబడ్డాడంటే మనం రోజులు నిలబడతాం. సో వాళ్ళకి ధీటుగా ప్రతి అంశంలో సమాధానం ఇస్తున్నాం. ఇది మనకు ప్రెస్లో కూడా కవర్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళకంతా కూడాను న్యాయమో అన్యాయమో యాత్ర ఉంది కదా, జోడో తోడో యాత్ర, వీటి మీద బిజీగా ఉన్నారు. ఇండియా అలయన్స్లు ఏం కూటములు వీళ్ళు ఎక్కడ విడిపోతున్నారో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ వస్తుంది, ఎవడే పార్టీలో దుంకుతున్నాడు, వీటి మీద మనం బిజీగా ఉన్నాం. కానీ అక్కడ మన సైనికులు కానీ అక్కడ మన పౌరులు కానీ ఒక సూపర్ పవర్ని ఎలా మనం ఎదుర్కోగలుగుతున్నాము, వాళ్ళని ఎలా ముందుకు రానివ్వకుండా ఆపగలుగుతున్నాం అనేది చాలా పెద్ద విషయం. ఇది అది చూసి మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. ఇది మీరు నేషనల్ స్టాబ్లో కవర్ చేస్తున్నందుకు మీకు కూడా అభినందనలు తెలుపుతాను నేను. ధన్యవాదాలు. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే చైనా ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కాబట్టి సో మనం ఏంటో చూపించాలి అనేటువంటి కౌంటర్ అటాక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా చేస్తారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, గల్వాన్ చాలా పెద్ద సంఘటన. ఐ థింక్ చాలా 15కు పైగా మన వైపు నుంచి చనిపోయినట్టు 20 మంది చనిపోయారు. అటువైపు వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, మనకంటే ఎక్కువ నష్టమే జరిగింది. తర్వాత తవాంగ్ మనం చూసాం. ఇలాంటి చిన్న సంఘటనలు ఇలాంటి పెద్ద సంఘర్షణలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. మనతోటి పెద్దగా ఘర్షణ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు చైనా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం వాళ్ళకు సంబంధించి టాప్ 5 దేశాలలో మనం ఉన్నాం. ఎక్స్పోర్ట్స్లో కానీ ఇంపోర్ట్స్లో కానీ. అండ్ మనతో వాణిజ్యం చేయడం వాళ్ళు ఆల్మోస్ట్ $120 బిలియన్ చేస్తున్నారు. అది చేస్తే మనం ఎక్కడ దెబ్బ కొట్టాలో కూడా కొడుతున్నాం వాళ్ళని. ఎందుకంటే గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మొత్తం వాళ్ళ యాప్స్ అన్ని బ్యాన్ చేశాం.
ఆర్థిక యుద్ధం ప్రకటించాం. టిక్ టాక్ దగ్గర నుంచి అన్నీ బ్యాన్ చేసాం మనం. అవును. తర్వాత ఏం చేసాం మనము, వాళ్ళ సెల్ ఫోన్ కంపెనీలు ఏవైతే పనిచేస్తున్నాయి ఇక్కడ, ఒప్పో కావచ్చు, ఇటువంటివి చాలా ఇక్కడ దేశంలో పనిచేస్తున్నాం, అన్నిటి మీద మనం కఠినమైన చర్యలు తీసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇటువన్నీ కూడాను మన ఇతరత్ర ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా రైడ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడము, చాలా ఆస్తులను జప్తు చేయడం, ఇటువంటివన్నీ చేసాం. కఠినంగా చర్యలు తీసుకున్నాం. ప్లస్ ఒక రూల్ తీసుకొచ్చాం. ఆ రూల్ ప్రకారం చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో రావడానికి వీల్లేదని ఆపేసాం మనం. వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి, అమెరికా వెస్ట్ తప్ప వాళ్ళకి ఇంకేమీ లేవు. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడ పోయినా వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు మొత్తం BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నీ నష్టపోయారు. వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా కష్టపడుతున్నారు, కానీ మనం ససేమిరా అంటున్నాం వాళ్ళని. అప్పుడు అంతవరకు చేశారు. ఇప్పుడు మళ్ళీ దాని ఘర్షణను ముందుకు తీసుకువెళ్తే కనుక వాళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టగలం మనం యాక్చువల్గా చూస్తే యంగ్ లూయి అన్నటువంటి వ్యక్తికి మనం పద్మభూషణ్ ఇచ్చాం. మనం ఇతను ఎవరు, CEO ఆఫ్ ఫాక్స్కాన్ ఏ కంపెనీ, టైవాన్ కంపెనీ. ఒక టైవానీస్కి మనం పద్మభూషణ్ ఇచ్చాం అంటే చైనా చంపదెబ్బ కొట్టినట్టు. ఎందుకంటే టైవాన్ మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, దానికి భిన్నంగా టైవాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామంటే చైనా ఆల్రెడీ కొత్తలు ఆడుతుంది లోపల. సో ఇటువంటివి చేస్తాం. రేపు కనుక ఇంకా వాళ్ళు ఘర్షణ ముందుకు తీసుకువెళ్తే టిబెట్ అంశం కూడా మనం ముందుకు తీసుకొస్తాం. టిబెట్ కూడా వివాదాస్పదం అని మొదలు పెట్టామంటే చైనా మొహం ఎక్కడ పెట్టుకుంటుంది. అది ఇంకా ఘర్షణ ముందుకు తీసుకువెళ్తే కనుక మనం ఏం చేయాలో మన దగ్గర కూడా సిద్ధంగా ఉన్నాం. మనం గాజులు తోడుకొని లేము అక్కడ. యాక్చువల్గా నేను సాయికృష్ణ ఇద్దరం కూడా వెళ్ళి అక్కడ బార్డర్ సరిహద్దు ప్రాంతాలన్నీ చూసాము. ఆల్మోస్ట్ ప్రతి 5-6 కిలోమీటర్లకి మనది ఒక ఎన్క్యాంప్మెంట్ అంటారు, ఆర్మీ ఎన్క్యాంప్మెంట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఎప్పుడు కూడా యుద్ధం ఈ సప్లై చైన్స్ లేకపోవడంతో ఓడిపోతాం మనం. ముందరున్నటువంటి సైనికుడికి వెనక నుంచి సపోర్ట్ స్ట్రక్చర్ లేకపోతే కానీ ఓడిపోతాడు అతను. అక్కడ కంప్లీట్ సపోర్ట్ స్ట్రక్చర్తో మనం రెడీగా ఉన్నాం. ఆధునికమైనటువంటి టెంట్స్ కానీ, ఆధునిక టెంట్స్ కాదు దాన్ని ఏమంటారంటే మన బిల్డింగ్స్ కట్టాం మనం. ఆ బిల్డింగ్స్లో అంతా ట్యాంకుల దగ్గర నుంచి మన మిసైల్ లాంచర్స్ దగ్గర నుంచి సురక్షితంగా పెట్టాం మనం. తాత్కాలిక నిర్మాణాల పర్మనెంట్ స్ట్రక్చర్స్ పెట్టాం. ప్లస్ రోడ్లు అక్కడ చలికాలంలో 6 నెలలు ఎవరు అక్కడ పని కూడా చేయలేరు. ఆక్సిజన్ ఉండదు, ఆ చలి కొరికే చలి, మంచు ఉంటుంది, అక్కడ ఎవరు పని చేయలేదు. అయినా కానీ దాంట్లో కనీసం అంటే 2 నుంచి 3 నెలలు మన పిల్లలు వెళ్ళి జార్ఖండ్ నుంచి ఇక్కడి నుంచి పిల్లలు వెళ్ళి పనిచేశారు. సైనికులు ఎలా పోరాటం చేస్తున్నారో అలా మన కార్మికులు కూడా అలా పనిచేశారు. వెళ్ళి అక్కడ రోడ్లు వేశారు. ఇన్ని సంవత్సరాలుగా రోడ్లు వేయనటువంటి ప్రాంతంలో అంతా రోడ్లు వేశారు. కనెక్టివిటీ మనకు అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్గా మనం వాళ్ళ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాకా మన సైన్యం వెళ్ళగలిగినటువంటి కనెక్టివిటీలన్నీ మనం పెట్టుకున్నాం. మనం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చెప్పారు, మేము రోడ్లు వేయము, వేస్తే చైనా రోడ్లను వాడుకొని మా దేశంలోకి వచ్చేస్తుంది కాబట్టి మేము రోడ్లు డెవలప్ చేయము అని చెప్పారు వాళ్ళు. అప్పట్లో వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఏమైనా ఘర్షణ అయితే కనుక మా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని వాళ్ళు లోపలికి వచ్చేస్తారు కాబట్టి మేము డెవలప్ చేయము, ఇది మా పాలసీ అని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ఇప్పుడు ఆల్మోస్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాకా మనం రోడ్లు వేస్తున్నాం. గల్వాన్ నది మీద మనం ఇప్పుడు 3 బ్రిడ్జిలు వేసాం. గతంలో 1 బ్రిడ్జ్ కూడా లేదు, 3 బ్రిడ్జిలు వేసాం. అక్కడ 3-4 ఎన్క్యాంప్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెంచుకున్నాం, మన శక్తి గణనీయంగా పెంచుకున్నాం. కాబట్టి చైనా ఈరోజు గతంలో చేసినటువంటి దుశ్చర్యలు చేయలేదు. చిన్న చిన్న ఘటనలు చేసినా కానీ చెంపదెబ్బ తగులుతుందని వాడికి బాగా తెలుసు. ఇది జరిగింది కూడా. తవాంగ్ దగ్గర యాంగ్సే అన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు చొరబాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మనకు ఇంటెలిజెన్స్ వచ్చింది, అమెరికా నుంచి మనకు ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంటెలిజెన్స్ ఎంతమంది రాబోతున్నారని మనకి తెలిస్తే అక్కడ 30-40 మంది ఉన్నారు ఆ పర్టికులర్ పోస్ట్ దగ్గర. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 500 మంది 600 మంది దాకా వచ్చేటువంటి మాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి మనకు అమెరికా చెప్పింది అనమాట. చెప్పంగానే మనం దానికి ధీటుగా మనవాళ్ళు కూడా 600-700 మంది 1000 మంది దాకా మనవాళ్ళు వెళ్ళారు అక్కడికి. వాళ్ళు రాగానే కంగు తిన్నారు. మేము ఏదో 20 మంది 30 మంది ఉంటారు అనుకున్నాము, ఇంతమంది ఎలా వచ్చారని వాళ్ళకి అర్థం కాల. చైనాకి ఘర్షణ జరిగింది. ఘర్షణలో వాళ్ళ తలలు పగలు కొట్టారు, లిటరల్గా కొట్టి వాళ్ళలో కనీసం అంటే ఒక 10 మంది దాకా మనం యుద్ధ ఖైదీలుగా బందీలుగా తీసుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు. దెబ్బలు తగిలిన వాళ్ళు చాలామంది బతికేటువంటి అవకాశాలు లేదు అని మనకు తెలుస్తోంది. కాకపోతే వాళ్ళు ఒక వైట్ ఫ్లాగ్ పెట్టుకొని తెల్ల జెండా పట్టుకొని వచ్చి శరణు అని చెప్పి వాళ్ళు మనతో చర్చలు చేశారు. చర్చలు చేయగానే ఈ 10 మందిని కూడా మనం వదిలేసాం. వాళ్ళు వదిలేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. కానీ దీన్ని ప్రెస్లో కానీ బయట ఎక్కడా కూడా దీన్ని పబ్లిసిటీ ఉండకూడదు అని చెప్పేసి ఇద్దరు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో చిన్న లోకలైజ్ ఘటన జరిగింది, మేము చర్చల ద్వారా దాని సమస్యని పరిష్కరించుకున్నామని చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. అంటే చైనాకు అర్థమైంది ఇటువంటి చర్యలు చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రతిక్రియ భారతదేశం నుంచి ఉంటుందో వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు,
వాళ్ళ ఆస్తులు భారతదేశంలో ఏమున్నాయో, వాళ్ళ ఆస్తి ఏంటి, ఎవరితోటి ఎంఓయూ ఉంది వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీతోటి. రాహుల్ గాంధీ గారు ఇమ్మీడియట్గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మన సైనికుల్ని వాళ్ళు కొడుతున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం. అక్కడ దెబ్బలు తిన్నది వాళ్ళు, కానీ మన వాళ్ళు తింటున్నట్టు వాళ్ళు ప్రొజెక్షన్ చేశారు. సో ఇటువంటివేవో చిన్న పనికిమాల చేష్టలు చేస్తారు. కానీ చైనాకి ఇప్పుడు స్పష్టంగా తెలుసు భారతదేశాన్ని కవ్విస్తే కనుక వాళ్ళు ఎటువంటి పరిణామం చూడాలో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ విషయంలో మనకు ఎటువంటి భయం ఉండవలసిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లకి అంత ధైర్యం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ గిరిధర్ గారు, వీ షుడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ బీజింగ్ అని రీసెంట్లీ జయశంకర్ గారు కామెంట్ చేశారు. దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ మనం గతంలో ఎంత మనము డిఫెన్సివ్గా ఉన్నామో ఈరోజు మనం దానికి కంప్లీట్ భిన్నంగా ఎంత అగ్రెసివ్గా ఉన్నామో ఆ స్టేట్మెంట్ మీరు కూడా చూసి ఉంటారు. నేను అగ్రెసివ్ అనను, కాన్ఫిడెంట్ అంటాను. కాన్ఫిడెంట్. మనం ఎవరితోటి గొడవ పెట్టుకోవాలి మనకు ఉద్దేశం కాదు. గతంలో మనం చాలా బలహీనమైనటువంటి దేశం అని అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక గౌరవప్రదమైన గర్వం కూడా ఉన్నటువంటి దేశం అని వాళ్ళు అర్థమైంది ఇప్పుడు. అందుకని వాళ్ళు భయపడుతున్నారు. మనల్ని ఏమైనా చేయాలంటే 10 సార్లు ఆలోచన చేస్తున్నారు, 20 సార్లు ఆలోచన చేస్తారు. అంత సునాయాసమైనటువంటి పరిస్థితి కాదు. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఇంతవరకు ఆ యాంగ్చే ఒక ఘటన జరిగింది, కానీ ఎటువంటి ఘటనలు లేవు. వాళ్ళు దూరం ఉన్నారు, మనం దూరం ఉన్నాం, క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ఏ చిన్న మార్పు జరిగినా మనం ప్రతిక్రియ ఇమ్మీడియట్గా ఉంటుంది. అది వాళ్ళకి తెలుసు. కాబట్టి శక్తిని గౌరవిస్తారు వాళ్ళు. శక్తి లేకపోతే బలహీనుడిని వాళ్ళు కాలరాస్తారు. మనం బల ప్రదర్శన చేస్తున్నాం కాబట్టి మనలో ఆ క్షాత్రం ఉంది. కాబట్టి వాళ్ళు మననంటే ఈరోజు కొంత గౌరవం ఇచ్చే భయంతోటో దూరంగా ఉండేటువంటి పరిస్థితి. అదే మనం ప్రభుత్వంలో జయశంకర్ గారి దగ్గర నుంచి తీసుకొని మోదీ గారి దగ్గర నుంచి తీసుకొని అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్ల దాకా ఇదే కాన్ఫిడెన్స్ మనలో ఉన్నటువంటి ఆ ధైర్యమే వాళ్ళని ఆపగలుగుతుంది. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, చక్కగా అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే. జరిగినటువంటి లదాఖ్లో జరిగినటువంటి ఈ ఘటన డెఫినెట్గా భారత్ అలాగే భారత్లోని ప్రజలు గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితికి ఈరోజు మనం చాలా భిన్నంగా కనిపిస్తోంది. రక్షణ విషయంలో కేవలం మన దేశానికి చెందిన ఒక షెపర్డ్స్ గొర్రెల కాపర్లు కూడా చైనా నుంచి వచ్చినటువంటి సైనికుల్ని ఎదిరించి వాళ్ళు తరిమి కొట్టారంటే అక్కడే మనకు అర్థమవుతుంది మనం ఎంత శక్తివంతంగా తయారయ్యామనేది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.